హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, శివన్ కన్ను మినీ సైజ్ బాస్కెట్ వేద్దామనేసి బేస్ వేసానండి. సో అందుకోసం మనం ఎలా వైర్ కట్ చేసుకోవాలి, శివన్ కన్ నాట్ ఎలా వేయాలో మీకు చూపిస్తానండి. పార్ట్ 1 అండి, క్లాస్ 5. ఓకేనా? సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి శివన్ కన్ను పార్ట్ 1 అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎలా వేయాలో చూద్దామండి. సో నేను ఇక్కడైతే రెడ్ కలర్ తీసుకున్నానండి. రెడ్ కలరు 3 ఫీట్స్ అంటే 3 అడుగులు తీసుకున్నాను. నాకు బుట్టలు వేసి అలవాటు కాబట్టి నేను 3 అడుగులు తీసుకున్నానండి. మీరు బిగినర్ అయితే, ఇంతవరకు నేను బుట్ట వేసింది లేదు అనుకుంటే మీరు తప్పకుండా 3.5 అడుగులు తీసుకోండి. ఓకేనా? నేను మొత్తం 12 వైర్లు తీసుకున్నాను, 3 అడుగుల్లో తీసుకున్నాను. మీరు 12 వైర్లు 3.5 అడుగుల్లో తీసుకోండి. ఓకేనా? తప్పకుండా మీకు అది కరెక్ట్గా సరిపోతుంది. సో నేను ఇక్కడ ఎల్లో కలర్ అనేది నేను రన్నింగ్ వైర్గా తీసుకున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి కట్ చేసుకున్న రెడ్ కలర్ వైర్ని ఒకటి తీసుకొని సమంగా ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత రన్నింగ్ వైర్ దానికి ఈక్వల్గా పెట్టుకొని ఇక్కడ చూపించినంత వైర్ మీరు వదిలేసి ఫోల్డ్ చేసుకోవాలండి. మీరు ఎంత వైర్ తీసుకున్నా ఓకే, సరేనా? అంత మాత్రం ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ బేసిక్ నాట్ అనేది వేస్తాం, బాక్స్ నాట్. ఓకేనా? అందరికీ బాక్స్ నాట్ వేయడం వచ్చు అనుకుంటా. సో ఎవరికైనా రాకపోతే వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్లీన్గా అనేది మీకు నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు బేసిక్ నట్ వేసిన తర్వాత సేమ్ ఈక్వల్గా ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి. పైన కింద చెక్ చేసుకోవాలి. తర్వాత సైడ్లో మనం వదిలాం కదా, ఎంత వైర్ వదిలామో ఆ రెడ్ కలర్ వైర్, ఓకేనా, ఆ వైర్ చూసుకోవాలి. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ మీరు తీసుకోండి. ఓకేనా? ఇంకా వైర్ కట్ చేసిన వైర్ ఉంది కదా, దాన్ని తీసుకోవాలండి. రెండుగా సమంగా ఫోల్డ్ చేసుకోవాలి. సమంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, మనకు రైట్ సైడ్ వస్తుంది కదా రన్నింగ్ వైర్, ఆ వైర్ కింద మనము ఈ రఫ్ సర్ఫేస్ అనేది మనకి ఎడమ చేతి వైపు వచ్చేటట్టు, ఈ బాగున్నది అంత షైనింగ్ ఉన్నది వచ్చేసి మనకి కుడి చేతి వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలండి. కింద పెట్టుకొని ఈ రన్నింగ్ వైర్ని ట్విస్ట్ చేయాలండి. ఇజెడ్ రూపంలో రావాలి. ఓకేనా? ఇజెడ్ రూపంలో వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఒక లూపు, ఇక్కడ ఒక లూపు, సరేనా? ఇలా వస్తేనే ఇది కరెక్ట్, సరేనా? ఇప్పుడు కింద నుంచి లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా రఫ్ సర్ఫేసు, ఆ రెడ్ కలర్ వైరు, ఈ వైర్ని తీసుకొచ్చి ఈ లెఫ్ట్ సైడ్ మనం లూప్ క్రియేట్ చేసాం కదా, ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలండి. జాగ్రత్తగా పట్టుకోవాలి. సో పట్టుకొనేసి మనం నాట్ని పైకి ఇన్సర్ట్ చేసేసి ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఈడ్చాలి, మళ్ళీ రైట్ సైడ్ ఈడ్చాలి రన్నింగ్ వైర్ని. ఓకేనా? సో నాట్ అనేది క్రియేట్ అయిపోతుంది. దీన్నే శివన్ కన్ నాట్ అనేది అంటారు. ఓకేనా? సో చాలా ఈజీగా వస్తుందండి, ఎవరైనా వేసేయచ్చండి. సో వేసిన ఒక్కొక్క వైర్ని, ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ని మనం చెక్ చేసుకోవాలి హైట్ వైజ్గా. ఈ ఒక్క లైన్ మనం కరెక్ట్గా వేసుకున్నామంటే క్లీన్గా వచ్చేస్తుందండి. సమంగా తప్పకుండా పెట్టుకోవాలండి. ఈ ఒక లైన్ మాత్రమే మనకు ఈ అనీవన్ వచ్చినా ఈ ఒక లైనే కారణం, ఈవన్ వచ్చినా ఈ ఒక్క లైనే మనకు కారణం. ఓకేనా? ఇప్పుడు బేసిక్ నాట్ వేయాలి, బాక్స్ నాట్. ఓకేనా? రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న వైర్ని ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి. తర్వాత రైట్ సైడ్ వచ్చే కట్ చేసుకున్న వైర్ ఉంది కదా, ఆ వైర్ రఫ్ సర్ఫేస్ని ఎత్తి పైన లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేయాలి. సో బేసిక్ నాట్ అనేది క్లియర్ అయిపోతుందండి. ఒకటి బేసిక్ నాట్, ఒకటి శివన్ కన్ నాట్ అనేది తప్పకుండా వేయాలి. అప్పుడే మనకి శివన్ కన్ బ్యాగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు శివన్ కన్ వేయాలండి. సో ఈ రన్నింగ్ వైర్ పక్కలో అలాగే వదులుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వైర్ ఉంది కదా, ఆ వైర్ని మనకు రఫ్ సర్ఫేస్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని అంటే కింద పెట్టేసి రఫ్ సర్ఫేస్ లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. మళ్ళీ రన్నింగ్ వైర్ని ఇజెడ్ రూపంలో క్లియర్గా పెట్టుకోండి. నేను ఇక్కడ చూపించినట్టు మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేసి ఎలా పెడుతున్నాను అనేది ఒక్కసారికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనా? చెక్ చేసుకున్న తర్వాత మీరు నీట్గా అనేది మేక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్లియర్గా అనేది మీకు చూపిస్తున్నాను. నేను వాయిస్ చెప్పడం కన్నా కూడా మీరు వీడియోని ఒకసారికి 2 సార్లు అబ్జర్వ్ చేశారంటే తప్పకుండా చాలా ఈజీగా వేసేయచ్చండి. చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఇక్కడ జాయింట్ పేరప్గా వస్తుంది కదా, పక్క పక్కనే వైర్స్, దాన్ని శివన్ కన్ అంటారు. పక్క పక్కనే వస్తుంది, సరేనా? ఒకటి నార్మల్ నాటు, ఇంకోటి శివన్ కన్ నాటు.
సో నార్మల్ నాట్ వేయడానికి రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా, నేను ప్రీవియస్ వీడియోస్లో నార్మల్ నాట్ ఎలా వేయాలి అండ్ శివన్ కన్ నాట్ ఎలా వేయాలి అనేది కూడా నేను చెప్పానండి. షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో చూడండి, ఇప్పుడు శివన్ కన్. ఓకేనా, ఇక్కడ మెయిన్ శివన్ కన్ కాబట్టి నేను శివన్ కన్ గురించి చెప్తున్నానండి. ఇజెడ్ రూపంలో రావాలి. ఎటు చూసినా ఇజెడ్ రూపంలో వచ్చిందంటే పక్కపక్కల వైర్ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు రన్నింగ్ వైర్ పై వైపు అంటే నేను చూపిస్తున్నా చూడండి, ఇక్కడ అంటే ఈవెన్గా చూసుకొనేసి పై వైపు వచ్చింది అంటే ఈ వైరు నార్మల్ నాట్ వేయాలి. అదే రన్నింగ్ వైరు నాట్ కింద వైపు వచ్చిందంటే శివన్ కన్ నాట్ అనేది వేయాలండి. ఓకేనా, మీరు చెక్ చేసుకోండి. ఒక్క వైర్ మాత్రమే కింద వైపు వచ్చిండే వైర్ మాత్రమే ఇటువైపు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకో వైర్ తీసుకొని చూడండి, నేను చూపించినట్టు నార్మల్ నాట్ వేసుకోండి. ఓకేనా, రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వైర్ని ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ ఇంకా రన్నింగ్ వైర్ని పైకి పెట్టేసి రైట్ సైడ్ నుంచి వచ్చే మన కట్ చేసుకున్న వైర్ని లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేయాలి. దీన్ని బేసిక్ నాట్ అంటారు. సో ఇప్పుడు శివన్ కన్ నాట్ అనేది చూడండి, రన్నింగ్ అంటే మనం కట్ చేసుకున్న వైర్ని ఫోల్డ్ చేసుకోవాలి. రన్నింగ్ వైర్కి కింది వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఈ రఫ్ సర్ఫేస్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ రావాలండి. కింద నుంచి వచ్చే వైర్ రఫ్ సర్ఫేస్ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ని ఇలా ట్విస్ట్ చేసి ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఈ జెడ్ రూపంలో వచ్చేస్తుంది. ఓకేనా, కింద నుంచి వచ్చే ఈ రెడ్ కలర్ వైర్ రఫ్ సర్ఫేస్ వైర్ని పైన ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వైర్లో ఇన్సర్ట్ చేయాలి. లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలండి. అప్పుడు మనకు పక్కనే వైర్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి చాలా క్లియర్గా అనేది మీకు చూపించాను. ఓకేనా, ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో మీకు ఏవైనా నాట్స్ తెలుసుంటే ప్లీజ్ షేర్ చేసుకోండి. నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. సరేనా, సో బేసిక్ నాట్ రన్నింగ్ వైర్ వితౌట్ అంటే లేడర్ నాట్ లేకుండా వేయడం ఎలా అనేది నేను చూపించాను. కానీ ఈ బుట్ట మొత్తం మనం లేడర్ నాట్ వేసి నేర్చుకుందామండి. బేస్ అనేది ఆ లేడర్ నాట్ రాదు, హైట్ మాత్రం లేడర్ నాట్ అనేది వస్తుంది. ఓకేనా, చాలా ఈజీగా వేసేయచ్చండి. సో నేను ఎలా వేయాలనేది క్లీన్గా నీట్గా నేను చెప్పేస్తాను. ఓకేనా, మీకు సో ఇక్కడ మనం శివన్ కన్ నాట్ అనేది వేసుకుందాం. చెక్ చేసుకోండి, మనం వైరు రన్నింగ్ వైర్ అనేది నాట్ కింద వైపు వచ్చిందంటే శివన్ కన్ వేయాలి. అదే వైర్ పైన వైపు వచ్చిందంటే నార్మల్ నాట్ వేయాలి. ఓకేనా, అన్ని వైర్స్ని మనం ఒకసారి చెక్అవుట్ చేసుకోవాలి, ఈవెన్గా వచ్చినాయా లేవా అనేసి. ఓకేనా, చూడండి నీట్గా వచ్చేసింది. పైన వైపు చూస్తే రెండు జతలుగా ఈవెన్గా అంటే పక్కనే ఉంటాయి. ఓకేనా, పేరప్గా ఉంటాయి. కింద వైపు చూస్తే ఈ లాస్ట్ ఒకటి అంటే రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ మాత్రం ఒకటి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ వదిలాం కదా వైరు, అంతే వైర్ని సమంగా ఫోల్డ్ చేసి మనం కట్ చేసుకోవాలి. నేను చూపించినట్టు కట్ చేసుకోండి. సరేనా, కట్ చేసుకున్న తర్వాత ఈవెన్గా వచ్చింది కదా. ఇప్పుడు పై వైపు 2 లైన్స్ వేయాలి, కింద వైపు 2 లైన్స్ వేయాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి బేసిక్ నాట్ వేసాం కదా. ఇప్పుడు శివన్ కన్ వేయాలండి. చూడండి, శివన్ కన్కి ఈ బుట్ట నుంచి వచ్చే వైర్ని లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత రన్నింగ్ వైర్ ఇటువైపు ఎల్లో కలర్ వదిలాం కదా, ఆ వైర్కి ఈక్వల్గా పెట్టుకోవాలి. తర్వాత ఈ వైర్ని ట్విస్ట్ చేసి ఈ లూప్లోకి ఈ రన్నింగ్ బుట్ట నుంచి వెళ్ళే వైర్ మనం ఫోల్డ్ చేసాం కదా, దీంతోకి మనం ఇన్సర్ట్ చేసేసి కింద నుంచి వస్తుంది కదా వైరు, ఆ వైర్ని ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేయాలండి. సో మనం ఇక మీదట ఈ రెడ్ కలర్ వైర్ని మెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎల్లో కలర్ వైర్ని మాత్రం మనం మెజర్మెంట్స్ తప్పకుండా తీసుకోవాలి. ఓకేనా, తర్వాత బేసిక్ నాట్ మనం ఒకటి శివన్ కన్ వేస్తే ఒకటి బేసిక్ నాట్ ఒకటి వేస్తే శివన్ కన్ నాట్. ఓకేనా, కింద వచ్చేసి మనము బేసిక్ నాట్ వేసామండి, అందువల్ల పైన శివన్ కన్ వేసాం. సరేనా, ఈ సెంటర్ వైర్ని ఈ లైన్ని మనం గుర్తు కోసం ఒక నాట్ అనేది వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇటువైపు మన కింద నుంచి వెళ్ళే వైరు రైట్ సైడ్ ఉంది, అందువల్ల మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తెచ్చుకొని ఈ శివన్ కన్ నాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా,
చాలా క్లియర్గా మీకు అనేది చూపిస్తున్నా చూడండి. ఓకేనా. సో వీడియో మీకు క్లియర్‌నెస్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి. నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. సరేనా. సో మీకు ఈ వీడియో ఫుల్గానే నేను ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. ఓకేనా. నాకైతే చాలా టైం పట్టింది వీడియో తీస్తూ మీకు వేసి చూపించడానికి. ఆల్మోస్ట్ నాకు చెయ్యి నొప్పి పట్టుకుంది. సో మీరు అలానే నేను వేసుకున్నానంటే తప్పకుండా వేసేసేదాన్ని. సో చూడండి నీట్గా అనేది మీకు వచ్చేసింది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నీట్గా వస్తుంది. మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నా మీరు ఆ కలర్స్తో మీరు వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సో నేనైతే హాఫ్ రోల్లోనే వేసేసానండి, చాలా నీట్గా వచ్చేసింది. ఇది వచ్చేసి తాంబూలం ఇవ్వడానికి, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ప్లీజ్ ఎవరైనా నేర్చుకోండి, చాలామందికి యూస్ఫుల్ అనిపిస్తుంది. సో మీరు సేల్ కూడా చేయొచ్చు. ఓకేనా. ఇలాంటివి చాలామంది ఇప్పుడు లైక్ చేస్తున్నారండి. సో మీరు కూడా నేర్చుకోండి, తప్పకుండా వస్తుంది. చూడండి శివన్ కన్ను ఇలా ఈ బుట్ట నుంచి వెళ్ళే వైర్ని ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ రన్నింగ్ వైర్ ఇజెడ్ రూపంలో క్రియేట్ చేసేసి ఈ రెడ్ కలర్ వైర్ని కిందకి చేసి ఈ లూప్లోకి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎల్లో కలర్ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ వైర్ మొత్తం వేసేసాం కదా, ఈ లైన్ వేసిన తర్వాత ఇటువైపు రైట్ సైడ్ మనం ఎంత వైర్ వదిలామో అంతే వైర్ పెట్టుకుని వైర్ కట్ చేసుకోవాలండి రన్నింగ్ వైర్ని. సో ఇప్పుడు పైన వైపు వేద్దామండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా శివన్ కన్ను, నిజంగానే చాలా బాగా వచ్చిందండి. ఈ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది. మీరు వైట్ అండ్ పింక్, వైట్ అండ్ రెడ్ ఇలా ఎలానైనా తీసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ ఏ కలర్స్ మీకు కావాలంటే ఆ కలర్స్తో తీసుకోండి. ఒకే కలర్లో వేసారంటే సో అంత లుక్ ఉండదు. 2 కలర్స్ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వదిలాం కదా వైరు, ఆ వైర్ మెజర్మెంట్ తీసుకొని ఫస్ట్ కింద మనం శివన్ కన్ వేసాం కదా, అప్పుడు మనం పైన వచ్చేసి నార్మల్ నాట్ వేయాలి. సో ఓకేనా. నార్మల్ నాట్ వేయడం చాలా ఈజీనే కదా. రన్నింగ్ వైర్ని ఫోల్డ్ చేసుకోవాలి, అంటే ఈ లూప్ని ఇన్సర్ట్ చేయడానికి ఫస్ట్ బేసిక్ నాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు శివన్ కన్ నాట్ వేసుకోవాలండి. ఈ రన్నింగ్ వైర్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ బుట్ట నుంచి వెళ్ళే వైర్ని ఫోల్డ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు. తర్వాత ఇజెడ్ రూపంలో క్రియేట్ చేసి పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి రన్నింగ్ వైర్ని. తర్వాత కింద నుంచి వచ్చే వైర్ని రన్నింగ్ వైర్ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకుంటే శివన్ కన్ నాట్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. మన ఛానల్లో హ్యాండ్ బ్యాగ్ కూడా వేసానండి చిన్నది, సేమ్ ఇదే కలర్స్తో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో హ్యాండ్ బ్యాగ్ అనేది చిన్నపిల్లలకి వేశాను. దానికి లాక్ కూడా క్రియేట్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో సేమ్ ఇక్కడ ఎలా చూపిస్తున్నానో దాంతో కూడా కింద వచ్చేసి నార్మల్ నాట్స్ వేశాను, పైన మాత్రం శివన్ కన్ నాట్ అనేది వేశానండి. సో ఈవెన్గా వచ్చేటట్టు 2 లైన్స్ వేసుకోవాలండి. చూసారా, పై వైపు 2 ఇలా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ టర్న్ చేసుకొని కింద వైపు 2. ఓకేనా. టర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనము శివన్ కన్ వేసామండి, లాస్ట్లో వచ్చేసి శివన్ కన్ వచ్చింది. ఓకేనా. మనకు ఇప్పుడు నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వైర్ కొలత తీసుకోవాలి, ఎల్లో కలరు కొలత తీసుకొని రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకొని తర్వాత ఈ బుట్ట నుంచి వచ్చే వైర్ని ఆ లూప్ని చుట్టేసి మళ్ళంకా రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి తర్వాత లూప్లో నుంచి వచ్చే వైర్, అంటే బుట్ట నుంచి వచ్చే వైర్ని ఈ రన్నింగ్ వైర్ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ శివన్ కన్ నాట్ అండి. బుట్ట నుంచి వచ్చే వైర్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఈ రన్నింగ్ వైర్ని ఇజెడ్ రూపంలో క్రియేట్ చేసి పైన ఈ రెడ్ కలర్ లూప్లోకి ఇన్సర్ట్ చేసేసి తర్వాత ఈ కింద నుంచి వచ్చే వైర్ ఉంది కదా, రెడ్ కలర్ వైర్ రఫ్ సర్ఫేస్, దాన్ని ఈ అంటే ఎల్లో కలర్ వైర్ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలి. ఓకేనా. సో మీకు క్లియర్ అనుకుంటా, ప్లీజ్ క్లియర్ కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి. సో ఈ వీడియోని ఇంకా మీరు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామందికి యూస్ఫుల్ అనుకుంటా, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సో చూసారా, సేమ్ ఇటువైపు మనం 3 వేసుకోవాలి, తర్వాత ఇటువైపు ఉన్న దాంతో కొలిచి మనం కట్ చేసుకోవాలండి.
ఇప్పుడు శివన్ కన్ వేయాలి. మనం బేసిక్ నాట్ వేసాం కదా, శివన్ కన్ వేయాలి. ఇప్పుడు మీరు ఈ స్టార్టింగ్లో మీరు శివన్ కన్ స్టార్ట్ చేశారంటే ఈ ఎండింగ్లో వచ్చేలోపు మనకి నార్మల్ నాట్ వస్తుంది. అదే మీరు ఇక్కడ స్టార్టింగ్ నార్మల్ నాట్ వేశారు అంటే బేసిక్ బాక్స్ నాట్ వేశారు అంటే ఈ ఎండింగ్, ఈ రైట్ సైడ్ ఎండింగ్ వచ్చేలోపు మనకి నార్మల్గా శివన్ కన్ను వస్తుంది. ఓకేనా. సో ఒకటి బేసిక్ నాట్ వేయాలి, తర్వాత శివన్ కన్ వేయాలి. సో ఫస్ట్ మీరు శివన్ కన్ వేశారంటే తర్వాత బేసిక్ నాట్ వేయాలి. అలా వేస్తేనే మనకి శివన్ కన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. నేను చెప్పినట్టు మీరు టూ కలర్స్ తీసుకోండి, అప్పుడే మీకు క్లియర్గా కనిపిస్తుంది శివన్ కన్. దూరం నుంచి చూస్తే ఫ్లవర్ లాగా కనిపిస్తుందండి, అక్కడక్కడ ఫ్లవర్స్ చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఓకేనా. సో 5 లైన్స్ నేను వేసేసానండి. లాస్ట్ శివన్ కన్ ఎలా వేయాలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నార్మల్ నాట్ వచ్చేసింది. ఓకేనా. సో సేమ్ ఈ రైట్ సైడ్ ఎంత వదలమో అదే వైర్ని చూసి మనం కట్ చేసుకోండి. ఓకేనా. చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చింది. నాకైతే బాగా వచ్చిందండి. మీరు కూడా వేసేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి దూరం నుంచి చూస్తే ఆ ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది, దగ్గరగా పెట్టి చూసామంటే శివన్ కన్ లాగా కనిపిస్తుంది. చాలా నీట్గా వచ్చిందండి. సో ఎవరైనా ఇంతవరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. పైవైపు 2, కింద వైపు 2, మొత్తం సెంటర్లో ఒకటి, మొత్తం 5 లైన్లు అండి. సో నెక్స్ట్ వీడియోలో లేడర్ నాట్ ఎలా వేయాలో చూపిస్తాను. బాయ్.